నిన్న విజయవాడ ఆర్టీఏ కమిషనర్ కార్యాలయంలో జరిగిన ఘటనపై విచారణ వ్యక్తం చేశారు ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమ. ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడును కలిసి వివరణ ఇచ్చారు. అధికార పార్టీలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని చంద్రబాబు చెప్పారని నేతలు అన్నారు. తెలుసో తెలియకో అధికారుల పట్ల దురుసుగా వ్యవహరించి ఉంటే విచారం తెలిపేందుకు తమకు ఎలాంటి భేషజాలు లేవన్నారు. ఈ విషయంలో ప్రతిపక్ష వైసీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. ఏదైతే నిన్న జరిగినటువంటి ఆర్టీఓ ఆఫీసులో జరిగినటువంటి సంఘటన మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పార్లమెంట్ సభ్యుల్ని, ఎమ్మెల్సీ గారిని, చైర్మన్ గారిని, వాళ్ళందరినీ కూడా ఆ ఘటనకి జరిగినటువంటి వాస్తవాలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఏది ఏమైనా దురదృష్టకరం నిన్న జరిగినటువంటి సంఘటన. అది ఒక యాక్సిడెంట్ కేసులో ఒక చనిపోయిన వ్యక్తి గురించి మా టీఎన్టీసీ నాయకుడు పట్టాభి మరి అక్కడికి ఈటీసీ గారి దగ్గరికి వెళ్ళటం, అదే సమయంలో అనుకోని విధంగా అక్కడ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఉండటం, ఇవన్నిట్లు కూడా ఒకదానికొకటి లింక్ అయిపోయి విషయాలు. అలాగే మేము అసెంబ్లీ జరుగుతూ ఉంది, అసెంబ్లీ నుంచి మేము అక్కడికి వెళ్ళటం, ఎంపీ గారు ఆ టైంలో అక్కడికి ఆయన ముందు వెళ్ళటం, ఇవన్నీ జరిగినాయి. అన్ని విషయాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేశాం. ఇది విచారించదగినటువంటి విషయం. ప్రతి విషయం మీద కూడా నిన్న జరిగినటువంటి ప్రతి విషయం మీద కూడా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక అధికారి మీద ఏదన్నా మేము తెలుసో కానీ తెలియక కానీ ఒక ఎమోషనల్గా ఒక మాట మాట్లాడినప్పుడు అది బేషరతుగా మేము ఆయనకి విచారం వ్యక్తం చేయడం కానీ అలాగే అధికారులందరికీ కూడా తెలియజేయడానికి మాకెప్పుడు భేషజాలు లేవు. నిజంగా కూడా నిన్న జరిగినటువంటిది ఒక అనుకోనటువంటి ఘటన, ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన, విచారకరమైనటువంటి ఘటన. దాంట్లో మాకెవరికి కూడా పర్సనల్ ఎజెండాస్ లేవు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కానీ, కార్యకర్తల్లో కానీ. ఒక ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూ, ఒక యాక్సిడెంట్ కేసుకు సంబంధించినటువంటి ఇష్యూ మా టీఎన్టీసీ నాయకులు దాన్ని టేకప్ చేస్తే దాని మీద కొంత కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వలన ఈ ఇష్యూ జరిగింది. జరిగినటువంటి ఇష్యూకి మేము దాన్ని సమర్థించుకోవడం అనేది మేము చేయట్లేదు. ఎందుకంటే మాకు విచక్షణ ఉంది. ప్రతిపక్ష నాయకుల్లాగా మేము విచక్షణ కోల్పోయి మేము చేయం, అవినీతి పరులాగా మేము చేయం. మా పర్సనల్ ఎజెండాస్ ఏమి దీంట్లో లేవు. మేము తెలుసో తెలియకో ఆవేశంలోనో ఎవరైనా మనోభావాలను మేము దెబ్బతీసి ఉంటే, ఆవేశంలో కొన్ని పొరపాట్లు జరుగుంటే మేము క్షమాపణ చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఉన్నతాధికారిపై ప్రజాప్రతినిధులు దాడికి పాల్పడడంపై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. విజయవాడ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో భేటీ అయిన ఉద్యోగ సంఘాలు కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంకు సంఘీభావం తెలిపాయి. దాడి ఘటనలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోతే పెన్ డౌన్ చేపడతామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.